హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గమ్యం చూపే బాటసారి. ఈరోజు మేము వచ్చాము పెన్సిల్ కోన నరసింహ టెంపుల్. ఇది మన నెల్లూరులో కల్లా చాలా పెద్ద ఫేమస్ టెంపుల్. అంటే స్వయంగా పెంచల నరసింహస్వామి వెలిసాడు అని చెప్పి చాలా పెద్ద హిస్టరీ అయితే ఉంది. దీని గురించి చూద్దాం. మనం ఈరోజు దగ్గరికి అయితే వచ్చాం, గుడి దగ్గరికి. సరే, పెనుసిల లక్ష్మీ నరసింహవారి దేవస్థానం ప్రవేశ ద్వారం దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి. మనము చూసారు కదా, ఇది అయితే ఎంట్రన్స్, పెంచులు కోన ఎంట్రన్స్. కొంచెం ముందరికి మనం లోపలికి వెళ్ళినట్టయితే మెయిన్ టెంపుల్ వస్తుంది. గుడి దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుందాము. రెడీ, వెళ్దాం. స్టార్ట్. మనం ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. స్టార్టింగ్ ఎంట్రన్స్లో నుంచి కొంచెం ముందరకైతే వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ గుళ్ళోకి ఎంటర్ కావాలి అంటే ఖచ్చితంగా బైక్ పార్కింగ్ టోకెన్స్ అయితే తీసుకోవాలి. ఎంతన్నా? 20 రూపాయలు. పంపిస్తున్నారంట. చూస్తున్నారు కదా, ఈ కొండలు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇది మన కరుణామయ్యి ఆశ్రమం అంటారండి. కరుణామయ్యి చూస్తుంటారు కదా టీవీలో. ఫస్ట్ వెళ్దాం అనుకుంటే టైం ఏమో 2:30 అయింది. టెంపుల్ క్లోజ్లో ఉంది. 3కి ఓపెన్ చేస్తారంట. హాఫ్ అన్ అవర్ వరకు లంచ్ బ్రేక్ తీసుకొని తినేసి ఆ తర్వాత వెళ్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ కాటేజెస్ అన్నమాట. ఇవన్నీ దేవస్థానానికి సంబంధించి. ఇక్కడ రూమ్స్ అయితే పడుకోవడానికి వసతులు అన్నీ బాగుంటాయి. టాయిలెట్స్ అయితే కానీ ఏ ఇబ్బందికరంగా లేకుండా గవర్నమెంట్ వాళ్ళు, దేవస్థానం వాళ్ళు మంచి సరుకులు అయితే తీసుకున్నారు. ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ఎక్కడ జరిగేది లోపల చూస్తున్నాం కదా. ఈ ప్లేస్ ఏంటంటే కళ్యాణ మండపం, దేవస్థానానికి సంబంధించిన కళ్యాణ మండపం. ఓకే, వెళ్దాం. దగ్గరికి వచ్చేసి ప్రతిరోజు పొద్దున్న 9 గంటల నుంచి 12:30 1 గంట వరకు మాత్రమే గుడి ఓపెన్లో ఉంటుంది. 1 గంట నుంచి 3 గంటల వరకు కదా బ్రేక్. 3 గంటల దాకా బ్రేక్ టైం ఉంటుంది. బ్రో హాయ్ చెప్పు. హాయ్ బ్రో. పెంచులుకోనా ఎట్లా ఉంది క్లైమేట్? ఈ కొండలు దాదాపు వర్షం వచ్చేలా ఉంది. చినుకులు పడుతూ ఉన్నాయి. గాలి అయితే బీభత్సంగా తగులుతుంది. ఏమంటారు? నైట్ పడుకోవడానికి రూమ్స్ దొరకని వాళ్ళు ఈ షెడ్ల కింద పడుకుంటుంటారు. బాగుంటుంది. ఇది మెయిన్ టెంపుల్. బయలుదేరి వచ్చేసరికి చాలా లేట్ అయింది. మధ్యలో అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకొని ఇది సార్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మన మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. టైం అయిపోయింది కాబట్టి క్లోజింగ్లో ఉంది. ఇట్లా ఎదురుగా చూస్తే ఆంజనేయ స్వామి ఇది కూడా క్లోజ్లోనే ఉంది ప్రస్తుతానికి. ఈ కొబ్బరికాయలు కొట్టేస్తా
ప్రస్తుతానికి క్లోజ్ చేస్తున్నారు. కొంచెం బ్రో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇది మన ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి. క్లోజ్ చేసేస్తున్నారు. ఇక్కడికైతే కెమెరాస్ నాట్ అలౌడ్ యాక్చువల్గా, క్లోజింగ్ టైం కాబట్టి తీసుకురానున్నారు. అది చూద్దాం కానీ ఒకసారి చెట్టు దగ్గరికి. చెట్టు చూస్తున్నారు కదా, చెట్టు చుట్టూరు ముడుపులు అయితే ఇక్కడ ఖాళీ లేకుండా కట్టేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొక్కుకుంటూ ఉంటారన్నమాట. పిల్లలు కావాలని, ఇల్లులు కావాలని, అది కావాలి ఇది కావాలని చాలా అయితే గట్టిగా నమ్ముకుంటే గట్టిగా జరుగుద్ది అంటారు. చూస్తున్నారు కదా, మీరే చూడండి. ఇట్లా వెళ్తే పార్క్ రీసెంట్గా ఈ మధ్య కట్టారు. లోపల కొత్తగా కళ్యాణ మండపం అనేది ఏర్పాటు చేస్తున్నారు లోపల. చూద్దాం ఒకసారి దగ్గరికి. శ్రీవారి నందనవనము. లోపలికి అయితే అలౌ చేయరు, సెక్యూరిటీ ఉన్నారు. పోనీ లోపల అయితే సూపర్ ఉంటుంది, ఫుల్ గార్డెన్. పోనీ ఇట్లే శ్రీవారి కళ్యాణ కోట. మొక్కుబడులు తీర్చుకున్న వాళ్ళు గుండెలు గీయించుకోవడానికి అది ఇక్కడ తీస్తారనమాట. తలనీలాలు అవి ఇక్కడ తీసుకుంటారు. కొంచెం చూస్తున్నట్టు ఇవన్నీ బాత్రూమ్స్, స్నానాలు గదులు. ఇది పెద్ద కోనేరు అనమాట. మొత్తం ఎండిపోయింది ప్రస్తుతానికి, నీళ్ళన్నీ తీసేసారు. సరిగా దగ్గరికి వెళ్ళి చూపిద్దాం. టెంపుల్కి ఎదురుగా ఉంటుంది పెద్ద కోనేరు. ప్రస్తుతానికైతే వాటర్ అన్నీ తీసేశారు, నీట్గా లేదని క్లీనింగ్ పర్పస్. చూసారు కదా ఫ్రెండ్స్, మన పెంచిల్గొండ పరిసరాలన్నీ ఇట్లా ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ నుంచి టెంపుల్ మీకు అన్నీ అయితే చూపించాను. అమ్మవారి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, అన్నదానం, ఇవన్నీ ఇక్కడ ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి అట్లా ట్రెక్కింగ్ చేస్తూ ఒక 2 కిలోమీటర్స్ ఆర్ 3 కిలోమీటర్స్ వరకు అడవిలోకి లోపలికి వెళ్ళినట్టయితే మనకి ఫస్ట్ కోనేరు అనేది వస్తుంది అనమాట, వాటర్ ఫాల్స్. అదైతే చూడడానికి సూపర్గా ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్దాము. ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ మొత్తం 7 కోనేరులు ఉన్నాయి, గుండాలు అంటుంటారు. ఎవరు కూడా ఇప్పటివరకు ఆ పైకి ఒకసారి ఆ పైన ఉంది కదా, ఆ పై వరకు వెళ్ళి 7 కోనేరుల వరకు చూసి వెళ్ళి తిరిగి అయితే ఎవరో రాలేదు అంట అని అంటూ ఉంటారు. మనం ఫస్ట్ కోనేరు దగ్గరికి వెళ్ళి ట్రై చేద్దాం. మనం కూడా ట్రై చేద్దాం, నేను చూపిస్తాను మీకు. లెట్స్ గో. రండి రా. చూస్తున్నాం కదా, టెంపుల్కి పక్కనే అనమాట. టెంపుల్ పక్కనే ఉంటుంది దారి. ఈ దారి గుండా నేరుగా పోవాలి, పైకి పోవాలి అంటే. వర్షం వచ్చేలా ఉంది, ఏమవుద్దో దారిలో అర్థం కాదు. చాలామంది వెళ్ళొస్తూ ఉన్నారు. 4:30 రాంగ్ రూట్ అంతా. అందరూ ఒక దారిలో వెళ్తుంటే మా బ్యాచ్ మాత్రం ఒక దారి. ఏదిరా ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చి చందు హాయ్ చెప్పు. యశ్వంత్ బ్రో, గురుగారు
నమస్తే. త్వరగా వర్షం పడేలా ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఎట్లా ఉంది? అందరూ ఆ దారిలో నడుస్తూ ఉన్నారు. మనం అంతా షార్ట్ కట్లు వెళ్దామా? చాలా థిక్ ఫారెస్ట్. వాళ్ళందరి కింద నుంచి వెళ్తా ఉంటే మనం మాత్రం సపరేట్ రూట్. మన యశ్వంత్ బ్రో దయ. వావ్, వాట్ ఏ లొకేషన్. అంత జనాలు ఇది కలిసిపోద్ది. చూడు అక్కడ వస్తుంది చూడు బ్రో, అదైతే ఫుల్ వస్తాయి మామూలుగా వాటరు. ఇప్పుడు కొంచెం తక్కువగా ఉన్నాయి. కరోనా దెబ్బ కాదులే, ఎందుకో వాటర్. ఏ బ్రో ఆగు, చూడు సూపర్ 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 అంటే సూపర్ ఉంది లొకేషన్. చూడండి కొండ. ఇట్లాంటి క్లైమేట్ని ఎంజాయ్ చేయాలన్న అదృష్టం ఉండాలి. నడుస్తున్నంతసేపు వచ్చేసాం ఇంకా దగ్గరలోనే ఉన్నట్టుంది. ఆగిపోతా ఉన్నాడు ఆయాసం వచ్చేస్తుంది. బ్రో ఎట్లుంది మజా? మంచి అడవిలో నడిచి వెళ్తా ఉంటే. వర్షం వస్తే అప్పుడు తెలుస్తుంది నీకు. కొండ పక్క నుంచి కింద నుంచి వెళ్ళాలి మేము. అక్కడ నుంచి వాటర్ పడతా ఉన్నాయి, డ్రాప్స్.
దగ్గరికి వచ్చే కొంచెం ఎక్సైటింగ్ ఉంది, కానీ అక్కడ చూస్తే నీళ్ళు బాగాలేవంట, చలి చేసి పెట్టినారంట. ఇక్కడ మాత్రమే కొంచెం క్రిటికల్గా ఉంటుంది ఎక్కడ నుంచి దిగునికి, అవసరం మస్తు మస్తు ఉంటుంది, సూపర్. బ్రో ఫైనల్గా చేరుకున్నాం. ఫైనల్గా చేరుకున్నాం, సూపర్ ఎక్సైట్మెంట్. నీళ్ళు అయితే గలీజ్ చేస్తున్నారు, గలీజ్ చేస్తున్నారు. ప్యూర్గా ఉండాల్సిన వాటరు గలీజ్ చేసేసారు, అసలు నల్లగా అయిపోయాయి. చాలా తక్కువగా ఉన్నాయి వాటరు ఫాల్స్. ఇంతకు ముందు అయితే ఫుల్ వర్షం అప్పుడైతే సూపర్ ఉంటాయి అసలు. ఫైనల్గా చేరుకున్నాం.